పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈ దినమందు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఈరోజు మరొక ప్రత్యేకమైన వాగ్దానం. ఈ రెండవ మాట ఈరోజు మీకు ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. మొదటి మాట కాదు కానీ రెండవ మాట. ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానాన్ని ప్రభు నాకు చూపిస్తున్నారు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ మీ కుటుంబాల్లో చాలా గొడవలు జరుగుతూ, చాలా అల్లర్లు జరుగుతూ, చాలా రకాలుగా వేదన పడుతూ మీరు దుఃఖపడిపోతూ ఉన్నారేమో. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత గొడవలు జరిగినా, ఎంత అసమాధానం మీ ఇంట్లో జరుగుతున్నా మన దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయేమో, మీ పిల్లలు మీ మీద తిరుగుబాటు చేస్తున్నారేమో, మీ కుటుంబంలో ఉన్న మీ భార్య ఒక భర్తగా నీకు లోబట్టం లేదా, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక నిబంధన భార్యాభర్తలు కూడా ఏర్పరిచాడు. భార్య ఎప్పుడు భర్తకు లోబడి ఉండాలి, భర్త ఎప్పుడు భార్యను ప్రేమించాలి. ఇది దేవుడు పెట్టిన నిబంధన. ఈ నిబంధనను ఎప్పుడు కూడా మీరు దేవుని సన్నిధిలో అతిక్రమించవద్దు. దేవునికి స్తోత్రం. సమాధానం అనేది స్థిరపరచబడాలి అని అంటే మీరు కొన్ని వాక్యాలు, వాగ్దానాలు, కొన్ని ఆజ్ఞలు దేవుని సన్నిధిలో పాటించాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది కదా, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు, క్రొవ్విని యొక్క దూడ అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అంటే దాని అర్థం మొట్టమొదటిగా దేవుని మాట మనం వినాలి. రెండవదిగా మనం ఏం చేస్తూ ఉండాలంటే మీరు ఒకరికొకరు భార్యగా భర్తగా, భర్తగా భార్యగా, పిల్లలుగా తల్లిదండ్రులుగా మీరు ఒకరినొకరు మీ గృహాల్లో కూడా ఎలా ఉండాలి అని అంటే ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలి. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ మీరు చేయవలసిన ఆజ్ఞలు పాటించుకుంటే అసమాధానం ఉంది అని వేదన పడతా ఉంటే సమాధానం ఎలా వస్తుంది? మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో సమాధానం అనేది రావాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా మీ జీవితంలో సమాధానం అనేది రావాలి అని అంటే ఒకరినొకరు ఇంట్లో లోబడి మిమ్మల్ని మీరు ముందుకు కొనసాగించుకోవాలి. అలా మీరున్నప్పుడు దైవ కృప మీ మీదకి దిగి, బలమైన దేవుని మహిమ మీ మీదకి దిగి మిమ్మల్ని దేవుడు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే తన ప్రజలకు దేవుడు ఆనందమును కలుగజేసి వారి జీవితంలో ఒక సమాధానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో సమాధానం ఇచ్చే రోజు ఈరోజు. ఒకవేళ సమాధానం కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ ఒకవేళ వెనక్కి అయిపోతున్నామేమో, కానీ సమాధానం దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నమ్మదగిన దేవుని యొక్క సమాధానం మీ జీవితంలో దిగి రాబోతుంది. ఎవరో అసమాధానాన్ని గురి చేసిన ఆ చీకటి శక్తుల, మాంత్రిక శక్తులను దేవుడు బంధించబోతున్నాడు. ఒక బలమైన కృప మీ మీదకి దిగి రాబోతుంది. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈరోజు ప్రభువా సమాధానం కోసం మీరు వాగ్దానం విడుదల చేసినందుకు వందనాలు. యేసు నామంలో నీ సమాధానం నీ బిడల మీద దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అడ్డంకులన్నీ యేసు నామంలో బంధిస్తున్నాను. ఇప్పుడే సమాధానంకు విరోధంగా లెగుస్తున్న ఆత్మలన్నీ కూల్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు అద్భుతం చేయండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి, మీరు అభిషేకించండి. నమ్మదగిన కాపరి మీకు స్తోత్రం. నమ్మదగిన కార్యాలు మీ బిడ్డల జీవితంలో యేసు నామములో జరుగునుగాక. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో వారు ఆశీర్వదించబడుదురుగాక, వారు దీవింపబడుదురుగాక, వారి కొమ్ము పైకెత్తబడునుగాక, వారు అనేకులకు దీవెనకరంగా మారిపోదురుగాక. తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.